తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల సర్వదర్శనం కలుగుతుంది. నిన్న స్వామివారిని 82,043 మంది దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీకి 3.74 కోట్లు ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున స్వామివారిని పలు విఐపీలు దర్శించుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ పోలిశెట్టి శ్రీనివాస్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.